మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో ఎర్రచందన స్వరూపంగా వెలిసిన పరమాత్మ శ్రీభూసమే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో వార్షిక కళ్యాణోత్సవం గడిచిన కొన్ని వందల సంవత్సరాల నుంచి జరిగే ఒక గొప్పనైన వైదికమైన ప్రక్రియ. చైత్రశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు అద్భుతంగా జరిగే ఒక క్రమం ఈ దివ్య కళ్యాణ మహోత్సవ ప్రక్రియ. నిన్నటి రోజును ప్రారంభించుకుని ధ్వజారోహణతో ఈ కార్యక్రమం ప్రారంభించుకుని ఈరోజు రథోత్సవం. దోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని చెప్పబడింది. అలా రథం మీద కేశవమూర్తిగా ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనం ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నది. రథోత్సవ ప్రక్రియ. అనేక వందల వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే సాయంత్రం 7 గంటలకి లోక కళ్యాణార్థం ఇచ్చేసిన భక్తులకి ప్రతి భక్తజనులకి కూడా మంగళాలు శుభాలు కలగాలని చెప్పి దివ్య కళ్యాణ మహోత్సవం ఉభయ దేవేరుల్ని పరమాత్మకి ఇచ్చి వివాహం చేసే ప్రక్రియ. కళ్యాణ మహోత్సవ ప్రక్రియ సాయంత్రం 7 గంటలకి చాలా అద్భుతంగా భక్తి శ్రద్ధలతో జరపబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కళ్యాణ కార్యక్రమం వీక్షించి కళ్యాణమూర్తి అయిన వెంకటాచలపతి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై ధరించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ.